విద్యావంతుడు పార్టీలో ఎప్పటినుంచో నాతో పాటు ఉండి పార్టీ కోసం కష్టపడిన జంగా గగారిన్కు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం 100% న్యాయమని భావించే ముఖ్యమంత్రికి తెలియపరచడంతో ఈ పదవి ఆయన్ను వరించిందని, ఇక భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. ఎస్సీ మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గాజంగ గగారిన్ని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో బుధవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద వైసీపీ నాయకులు, జర్నలిస్టులు గగారిన్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు శెట్టి బత్తుల కుమార్ రాజా, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్తినిడి సుజాత తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చాలా కాలం నుంచి, పార్టీలోనే కాదు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అందరం కలిపి టీం వర్క్గా చేస్తూ ఉన్నాం. ఆ టీంలో చాలా ముఖ్యమైన మెంబర్ అయిన ఒక సోదర సమానుడు, ఒక బ్రదర్ లాగానే అందరం ట్రీట్ చేస్తాం. అందరితో కలిసిపోయే మనసు, హార్డ్ వర్కింగ్, జర్నలిస్ట్గా అనుభవం ఉన్నవాడు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఏదైనా ఒక మంచి బాధ్యతను అప్పగించాలని కోరినప్పుడు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, మాలా కార్పొరేషన్కి సంబంధించిన స్టేట్ డైరెక్టర్గా ఆయన నియమిస్తూ జీవో ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి స్థానాలు ఆయన పొందే విధంగా ఎదగాలని, మంచి పదవులు ఆయన అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గగారిన్ చదువుకున్నవాడు, చాలా గ్రాస్పింగ్, 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచన ఉన్నవాడు. తప్పకుండా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వస్తారని భావిస్తున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే పెద్దలు మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్న శెట్టిబత్తుల కుమార్ రాజా గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ మన మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత గారు, వీరందరూ కూడా వచ్చి గగారిన్కి ఇది ఇవ్వడం అనేది మీరు మంచి నిర్ణయం తీసుకొని ప్రోత్సహించారు. యువకుల్ని మీరు ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉందని కుమార్ రాజా గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా గగారిన్ గారిని ఆశీర్వదించడానికి ఎంత దూరం వచ్చి ఆయన్ని ఈ రోజుని ఆశీర్వదించడం చాలా సంతోషం. అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు కూడా, మా నియోజకవర్గంలో జడ్పీటీసీ సభ్యులు కాకినాడ రూరల్ దుర్గుతు రామకృష్ణ గారు, అదేవిధంగా కరప యాళ్ళ సుబ్బారావు గారు, ఎంపీపీలు లంజా బాబ్జీ గారు, పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఇతర కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర నాయకులు, మా నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి పదవి వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అలాగే గగారిన్ గారికి ఈ పదవి వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉన్నారంటేనే ఆయన కమిట్మెంట్ అర్థమవుతుంది. భవిష్యత్తులో తప్పకుండా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తాం. అందరూ మేము ఒక కుటుంబ సభ్యులుగానే కాకినాడ రూరల్లో ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. అందరికీ అన్ని రకాల అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత గొప్పగా ఆయన్ని అభినందించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారి యొక్క ఆశీస్సులతో నా సోదరుడు మరి గగారిన్ వయసులో చాలా చిన్నవాడు, తన యొక్క ప్రతిభను గుర్తించి యువతను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో పెద్ద మనసు, మంచి మనసు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు గగారిన్కి స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం మాకు అందరికీ సంతోషం. వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నేను గర్విస్తున్నాను. క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జాషువగిరి, అలాగే మా సోదరిమణి మరి వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, మేమందరం కూడా దళిత వర్గానికి చెందినవాళ్ళు. పార్టీ మమ్మల్ని గుర్తించి బాధ్యతలు అప్పచెప్తూ మాలో యువతను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ గగారిన్ లాంటి యువకులకి ఈ అవకాశం ఇచ్చింది. పార్టీకి ఎంతో రుణపడి మేమందరం ఉంటాం. పార్టీని గెలిపించుకోవడానికి, అలాగే ఈ నియోజకవర్గంలో మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. కష్టపడేటటువంటి మనస్తత్వం, ప్రతి ఒక్కరిని ఆదరించే మనస్తత్వం, ఎవరు వచ్చినా కానీ చూస్తున్నారు కదా, చాలా ఓపికగా అందరి సమస్యలు విని అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కొరకు మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. నిజంగా
ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మా గగారిన్ లాంటి యువకులు ఇంకా ముందుకు రావడానికి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియదు. మరి మా బాసు కుర్సాల కన్నబాబు గారు, అలాగే నా తండ్రి సమానులు కుర్సాల సత్యనారాయణ గారు, అలాగే నా సోదర సమానులు కుర్సాల కళ్యాణ కృష్ణ గారు, అలాగే మిగిలిన పార్టీ పెద్దలు అందరి సమక్షంలో మరి నేను పార్టీలో మరి కన్నబాబు గారితో వెన్నంటే ఉంటూ ఎప్పటి నుంచో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం గుర్తించి మరి నా కష్టాన్ని గుర్తించి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది. దానికి గాను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా బాస్ కన్నబాబు గారికి, సత్యనారాయణ గారికి, మరి పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని, మరి దళిత ప్రజల పట్ల మరి ఏదైతే కార్యక్రమాలు పార్టీ మరి ముందుకు తీసుకెళ్తుందో వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఈ నియోజకవర్గంలో మరి కన్నబాబు గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించే బాధ్యత మరి తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. నమస్కారం.